ఎందుకంటే ఆయన చేసే పేద ప్రజలకు అందరి బాగుపడారు. ఇదే బడ్జెట్ టీడీపీ గవర్నమెంట్లో కూడా ఎప్పుడు బాగుపడాల. ఉన్న పథకాలు మొత్తం ప్రతి ఓడు ఊటికి లేనివాడు కూడా ఇవాళ హాయిగా తిన్నాడు ఆయన గవర్నమెంట్. ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం అంటే పేద ప్రజలు అందుతున్నాయన్న. ఇవాళ కుటుంబాలు బాగుపడుతుంది. ఇవాళ 4 లక్షల రూపాయలు వచ్చింది ఇంటికి. అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ అన్ని పథకాలు ఒక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు వచ్చినాయి అన్న. ఇదే గవర్నమెంట్ ఇదే బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నది కూడా ఇదే బడ్జెట్. ఎందుకు చేయాల? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. రెడ్లకు ఒక్క మేలు చేయలేదన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మొత్తం ఇవాళ ఎవడు అనిల్ కుమార్ యాదవ్ అన్న ఒక బీసీ నెల్లూరు జిల్లా ఇక్కడికి వచ్చి పోటీ చేయమని ఆయన ఆదేశించాడు కాబట్టి వస్తున్నారు, చేస్తున్నారు ఇవాళ. అవును అవును. ఓకే అన్న, మరి 2019 ఎన్నికల్లో జనం వెంట జగన్ ఉన్నాడు. మరి 2024 ఎన్నికల్లో జగన్ వెంట జనం ఉంటారా? ఉన్నారన్న. ప్రతి ఓడు తిన్నాడు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం తిన్నదన్న. ఇవాళ కుటుంబాలు హాయిగా ఉన్నాయి. కాబట్టి తిన్నోడు ప్రతి ఒక్కడు ఓటేస్తాడన్న జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్ గారికి ఈసారి 175కి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 175కి దాదాపు 165, 170 కాసుకొని ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? పవన్ కళ్యాణ్ తీసి మేము లెక్క చేయమన్నా. ఎవడు ఓటేది పవన్ కళ్యాణ్ గారికి? ఓటు ఉండదు. ఆయనకి నిలకడ లేదు. ఇప్పుడున్న మాట గంటకి మారిపోతాడు. నిలకడ లేదు. వాళ్ళిద్దరికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నమ్మే పరిస్థితిలో జనం లేరన్న. ఈసారి ఎట్టి పరిస్థితిలో జగన్ గారు అయితే గెలుస్తారు భారీ మెజారిటీతో. ఇవాళ పేద ప్రజలు మొత్తం అటువైపు ఉన్నారన్న.